నేపాల్ వరదలకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు జేఎన్టీయూ ప్రొఫెసర్ అంజిరెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం అంజిరెడ్డి గారు. జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ అని చెప్పమ్మా, మళ్ళీ ఎందుకు? ఓకే సార్, జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు అంజిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నేపాల్లో సంభవించిన ఈ వరదలకు ప్రధాన కారణాలు ఏంటి సార్? మేడం, బేసికల్ గా ఇప్పుడు నేపాల్ మెయిన్ గా మౌంటైనస్ టెరైన్ అండి. అది హిల్స్ ఉంటాయి కదా. అయితే అసలు మామూలుగా ఫ్లాష్ ఫ్లడ్ జరగడానికి ఏంటంటే రేట్ ఆఫ్ వాటర్ అక్యుములేషన్ అంటామండి. ఇప్పుడు వాటర్ అక్యుములేట్ అవుతుంటది కదా మేడం, మామూలుగా వర్షం వచ్చినప్పుడు బాగా రేట్ ఆఫ్ వాటర్ అక్యుములేషన్ ఎక్కువగా ఉండి పెరిమిబిలిటీ అంటే ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ, అక్కడ ల్యాండ్ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ తక్కువ ఉందనుకోండి, అదే సర్ఫేస్ రన్ ఆఫ్ అయింది. ఆ సర్ఫేస్ రన్ ఆఫ్ హెవీగా అయితే దట్ ఈస్ కాల్డ్ ఫ్లాష్ ఫ్లడ్ అండి. వీటికి మెయిన్ గా కారణాలు ఏంటంటే బేసికల్ గా మెటీరియలాజికల్ పారామీటర్స్ అండి. వాతావరణ మార్పులు, మెటీరియలాజికల్ పారామీటర్స్, జియోమార్ఫిక్ అండ్ హైడ్రలాజికల్ పారామీటర్స్, జియోలాజికల్ అండ్ అఫ్ కోర్స్ యాంథ్రోపోజెనిక్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయండి ఇందులో. హలో, చెప్పండి సార్. సో బేసికల్ గా ఇప్పుడు మనకు వర్షపాతం బాగా ఎక్కువ ఉండి ఇన్ఫిల్ట్రేషన్ తక్కువ ఉంటే సర్ఫేస్ రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ ఫ్లడ్స్ జరుగుతాయండి. దట్టు ఏంటంటే నేపాల్ మొత్తం కూడా అది ఇప్పుడు నాకు గుర్తుండి ఆ జిల్లా మౌంటైనస్ జిల్లా అండి, రషువా డిస్ట్రిక్ట్ అనేది మౌంటైనస్ మెయిన్ గా. అది దాంట్లో స్టీప్ స్లోప్స్ ఉంటాయి బాగా ఆ ఏరియాలో. ఆ స్టీప్ స్లోప్స్ ఉంటాను కూడా హెవీ రైన్ఫాల్ వచ్చినప్పుడు రన్ ఆఫ్ ఎక్కువైపోయి ఆటోమేటిక్ గా ఈ రివర్ స్వెల్లింగ్ జరిగేదನ್ನು ఫ్లడ్స్ వస్తుంటాయండి. ఇది మొత్తం కూడా ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్ కారణం షార్ట్ డ్యూరేషన్ లో హెవీ రైన్ రావటం అండి. షార్ట్ డ్యూరేషన్ లో హెవీ రైన్, ఒకే ఏరియాలో హెవీ రైన్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ గా వర్షపాతం ఎక్కువైపోయి ఇన్ఫిల్ట్రేషన్ తగ్గి అప్పుడు ఫ్లడ్డింగ్ ఏర్పడుతుంది. అదే కాకుండా ఈ థండర్ స్టోమ్స్ వస్తాయండి. థండర్ స్టోమ్స్ అంటే వెంటనే వర్షాలు పడుతూ ఒకే ఏరియాలో వెంటనే వర్షాలు పడతాయి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ రైన్ఫాల్ ఎక్కువ అన్నమాట. దానివల్ల కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ జరగడానికి మెయిన్ అవకాశం ఉంటుంది. తర్వాత హైడ్రలాజికల్ పారామీటర్లు కొన్ని ఉంటాయి మేడం. అందులో స్టీప్ స్లోప్స్, సాయిల్ పెరిమిబిలిటీ అంటే సాయిల్ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ కూడా తక్కువ ఉండేదను, సర్ఫేస్ రన్ ఆఫ్ ఎక్కువ ఉండేదను అట్లా జరుగుతుందండి స్టీప్ స్లోప్స్ ఏరియాలో. మీకు రషువా డిస్ట్రిక్ట్ నేపాల్లో ఎక్కువగా స్టీప్ స్లోప్స్ ఉంటాయండి. సో ఇవే కాకుండా ఇప్పుడు మెయిన్ గా అర్బన్ ఏరియాలో ఏమవుతుందంటే మొత్తం అర్బనైజేషన్, ఈ కాంక్రీట్ ఇది అయిపోయి ఈ అర్బన్ ఇంపీరియస్ లేయర్స్ అంటామండి వాటిని. ఆ పెర్మిబిలిటీ తగ్గిపోయేదను అర్బన్ ఏరియాల్లో సర్ఫేస్ రన్ ఆఫ్ బాగా ఎక్కువ అవుతూ ఉంది. అవి వాటితో పాటు అక్కడ డెబ్రిస్ ఎక్కువ అండి. ఈ ల్యాండ్ స్లైడింగ్ అవి జరిగేదను ఆ డెబ్రిస్ ఎక్కువ తయారయ్యి ఈ రివరు ఈ ఫ్లో రేట్ ఎక్కువ పెరిగిపోయేదను ఆటోమేటిక్ గా ఫ్లడ్డింగ్ జరుగుతుంటదండి, నష్టం ఎక్కువ జరుగుతుంటదండి. వాటిని హైడ్రాలిక్ బ్రీచెస్ అంటాం వాటిని. సో ఇవి మెయిన్ రీజన్స్ అండి నాకు అవగాహన ఉన్నంత వరకు. ఎందుకంటే నేను నేపాల్లో 2-3 సార్లు తిరిగి చూశానండి. అక్కడ అది కూడా కాకుండా అది హిమాలయన్ టెరైన్, గ్లేషియర్ లేక్స్ అవి ఒక్కోసారి మాన్సూన్ పీరియడ్ లో బరస్ట్ అవుతుంటాయండి. అందుకనే ఏంటంటే ఈ గ్లేషియర్ లేక్స్ ఎక్కువ అక్కడ, అవి బరస్ట్ అయ్యి రైన్స్ వస్తుంటాయండి బాగా. రైన్స్ వచ్చి స్నో ఏరియాల్లో ఈ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ రన్ ఆఫ్ కూడా బాగా ఎక్కువైపోయి ఆ రివర్స్ స్వెల్లింగ్ జరిగేదని ఆటోమేటిక్ గా ఆ ఫ్లడ్డింగ్ ఎక్కువైందండి. ఇవి నేను అనుకోవటం ఇవి రీజన్స్ అనుకుంటున్నానండి. ఓకే సార్, ధన్యవాదాలు సార్.